ఎప్పుడూ గుర్తుపెట్టుకో మిత్రమా, మంచితనమంటే హెల్ప్లెస్గా దిక్కుతోచని స్థితిలో ఉండటం కాదు. ఒకరికి హెల్ప్ చేసే పవర్ఫుల్ పొజిషన్లో ఉండి, అవసరమైతే వాళ్లని సర్వనాశనం చేసే ఎబ్యూజివ్ పవర్ నీ చేతుల్లో ఉన్నా కూడా దాన్ని వాడకుండా నీతిగా ఉండటం. చాలామంది అమాయకులు ఏమనుకుంటారంటే, ఇలా డేంజరస్గా మారితే ఈ సమాజం నన్ను విలన్ అనుకుంటుందేమో అని భయపడతారు. కానీ లేదు, నిన్ను విలన్ అనరు, ఒక పవర్ఫుల్ హీరో అంటారు. మన ఇతిహాసమైన రామాయణాన్ని మీరొకసారి సరిగ్గా గమనిస్తే, శ్రీరాముడు కేవలం చేతకాని ఒక సాధుప్రాణి కాదు. ఆయన భుజాలమీద అత్యంత భయంకరమైన కోదండం ఎప్పుడూ ఉంటుంది. ఆయన తలుచుకుంటే ముల్లోకాలను గడగడలాడించగల, క్షణాల్లో శత్రువుల తలలు తీయగల మహా గొప్ప యుద్ధ వీరుడాయన. ఆయన అంతటి భయంకరమైన యుద్ధం చేయగలడు కాబట్టే ఆయన నోటి నుండి శాంతివచనాలు పలికినప్పుడు ఆ రావణాసురుడులాంటి రాక్షసుడు కూడా లోపల భయపడ్డాడు. యుద్ధం చేయడం చేతకాని ఒక పిరికివాడు వచ్చి శాంతి గురించి, అహింస గురించి మాట్లాడితే అది చూసి లోకం నవ్వుకుంటుంది. అదొక పెద్ద జోక్లాగా మిగిలిపోతుంది. కాని ఒక గొప్ప యుద్ధం చేయగలిగే సమర్థుడు, అన్ని ఆయుధాలు ఉన్న ఒక వీరుడు శాంతి గురించి మాట్లాడితే అది ధర్మమవుతుంది. సో ఫైనల్గా లైఫ్ తెలుగు మిత్రులారా, నేను మీకు చెప్పేదొక్కటే, మీకోసం మీరు నిలబడండి. ఎవరికోసమో బ్రతుకుతూ ఈ దరిద్రపు నైస్ గైలాగా ఉండటం వెంటనే మానేయండి. ఒక నిజమైన పవర్ఫుల్ గుడ్ మ్యాన్ లాగా మారండి. మీ లోపల నిద్రపోతున్న ఒక భయంకరమైన మాన్స్టర్ని, ఒక రాక్షసుణ్ణి మేల్కొల్పి పెంచుకోండి. అవును, మీరు విన్నది కరెక్టే, మాన్స్టరే. కాని ఆ మాన్స్టర్ని మీ పూర్తి కంట్రోల్లో ఉంచుకుని దాని మెడకు ఒక గట్టి ఇరుప చైన్ వేసి కట్టిపెట్టుకోండి. ఎవరైనా కావాలని మీ జోలికి వస్తే, మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే, మీ వాళ్లని ఇబ్బంది పెడితే ఆ క్షణంలో ఏమాత్రం ఆలోచించకుండా ఆ చైన్ వదిలేసి వాళ్లమీదకు ఆ మాన్స్టర్ని ఉసిగొలపండి. కాని అంతవరకు ఆ భయంకరమైన శక్తిని మీ అద్భుతమైన డిసిప్లిన్తో, మీ వాల్యూస్తో గుండెల్లో కాపాడుకోండి. మెచ్యూరిటీ అంటే కేవలం వయసుతో పాటే వచ్చే ఒక సాధారణ చేంజ్ కాదు. మెచ్యూరిటీ అంటే నేను ఈ ప్రపంచంలో దేన్నైనా, ఎవరినైనా నాశనం చేయగలను, దానికి తగ్గ సత్తా నాలో ఉంది. కాని నేను అలా నాశనం చేయడానికి బదులు ఒక అందమైన జీవితాన్ని నిర్మించడానికి ఇష్టపడతాను అని తెలుసుకున్న ఆ అద్భుతమైన క్షణంలో నీలో వచ్చే అతిపెద్ద రియలైజేషన్. కాబట్టి బీ డేంజరస్ అండ్ బీ డిసిప్లిన్డ్. మీలో రగులుతున్న ఆ నిప్పుని ఎప్పటికీ ఆరిపోనివ్వకండి. దానిని కంట్రోల్ చేసి మీ లైఫ్ని అద్భుతంగా వెలిగించడానికి ఒక వెలుగులాగా వాడుకోండి. ఇది మీ లైఫ్, ఇది మీ యుద్ధం. ఈ మహాసంగ్రామంలో మీకు మీరే సేనాపతి. ఇక మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఆల్ ద బెస్ట్. లైఫ్ తెలుగు.